వేల కోట్లు పెట్టుబడులు పెడతామంటున్న ఈ ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్ కనెక్షన్ను వినియోగిస్తోంది. అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశారు. ఇక్కడ పే చేస్తున్నది రెసిడెన్షియల్ కరెంట్ ఛార్జీలు ఇక్కడ చేస్తున్నారు. ఆర్ఓసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లు దీనికి నిదర్శనం. అది మనకి స్క్రీన్పై కనిపిస్తోంది. ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబర్ కానీ ఒక వెబ్సైట్ కానీ లేకపోవటం గమనార్హం. పెందుర్తి విజయ్ కుమార్ తన వ్యక్తిగత ఈమెయిల్ను ఆర్ఓసీకి అందించారు. టోటల్గా ఈ ఎపిసోడ్పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, కారు చౌకగా 99 పైసలకే ఈ కంపెనీకి కూడా దాదాపు 60 ఎకరాలు కట్టబెట్టారా? ఆ ధర ఇంకా బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అనే ప్రశ్న వస్తోంది. టాటా టీసీఎస్కి ఫస్ట్ 99 పైసలకే ఫస్ట్ కేటాయించి దాని మాటున అనేక ఇలాంటి డొల్ల కంపెనీలకు భూమి కేటాయించడం పట్ల ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇది భూ కుంభకోణం కాక ఇంకేమవుతుంది? ఏం జరుగుతోంది విశాఖలో? అరే, ముమ్మాటికి ఇది భూ కుంభకోణం అని చెప్పొచ్చు. ఇది సాక్షాత్ జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లోని ఆయన కుమారుడు మంత్రిగా నారా లోకేష్ మంత్రిగా నిర్వహిస్తున్నటువంటి ఐటీ శాఖకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ కావడం అనేది ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ కంపెనీ ఉర్సా కంపెనీ కేవలం ప్రారంభమైంది ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఇప్పుడు మన సాక్షి బృందం చూపించినటువంటి ఒక రెసిడెన్షియల్ అడ్రస్ పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఈ కంపెనీకి సంబంధించి సరిగ్గా 60 రోజులు కూడా కాకముందు, అంటే ఏప్రిల్ 10వ తేదీనే ఎస్ఐపిబిలో దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. వెంటనే 5 రోజుల్లోనే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా చూడవచ్చు ఎందుకు ఇంత వేగంగా ఈ కంపెనీ కోసం పావులు కదివాయో దాని వెనుకున్నటువంటి డీల్ ఏంటో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతుంది. ఫిబ్రవరి 15ని ఈ కంపెనీ రిజిస్టర్ అవుతుంది. ఏప్రిల్ 10వ తేదీ కల్లా ఎస్ఐపిబి ఆమోదం కూడా జరిగిపోతుంది. సాధారణంగా ఏ కంపెనీ కూడా పెట్టిన వెంటనే ఆఖరి కనీసం ఇలాంటి కంపెనీలకు సంబంధించి వాళ్ళ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికైనా సరే ఒక 4 రోజులు టైం పడుతుంది. కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా లేనటువంటి ఈ కంపెనీ తీసుకొచ్చి విశాఖపట్నంలోని 3,000 కోట్ల విలువైనటువంటి భూముల్లో 60 ఎకరాల భూముల్లో ఒక పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారంటూ భూములు కేటాయించడం వెనక అతిపెద్ద గోల్మాల్ జరిగిందనే విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ మనం డేట్స్ చూస్తే ఫిబ్రవరి 15న ఈ కంపెనీ రిజిస్టర్ అవుతుంది. ఏప్రిల్ 10వ తేదీన వెంటనే జరిగినటువంటి ఎస్ఐపిబిలో దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలుపుతుంది. వెంటనే ఏప్రిల్ 15న కేబినెట్ సమావేశం కూడా జరిగిపోతుంది. ఏప్రిల్ 15న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలుపుతారు. నేరుగా ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు, ఏదైతే ఇటు ఐటీ పార్క్ లో 3.5 ఎకరాలు, అదేవిధంగా ఐపీ కాపులపాడులో 56.36 ఎకరాలు ఈ భూములు కేటాయిస్తే సుమారుగా 60 ఎకరాలు నేరుగా కేటాయిస్తే భాగోతం బట్టబయలు అవుతుందన్న ఉద్దేశం దీనికోసం టీసీఎస్ తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి ఐటీ రంగంలో ఉన్నటువంటి టీసీఎస్ కి కేటాయించినప్పుడే ఇదే కంపెనీకి కూడా భూములు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడే దీని వెనక టీసీఎస్ ముసుగులో ఏ విధంగా ఈ కంపెనీని తెరపైకి తీసుకొచ్చి 1,000 కోట్ల విలువైనటువంటి భూములను కారు చౌకగా కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారో అర్థమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కేబినెట్ ఆమోదించింది 15వ తేదీన, కానీ ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించినట్టు ఇంకా జీవో రావాల్సిన అవసరం ఉంది. జీవో వస్తే అందులో ఎంత ధరకు దీన్ని కేటాయించారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాస్తవానికి అసలు ఈ కంపెనీకి భూములు కేటాయించేటువంటి అర్హత లేదు. అటువంటిది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే టీసీఎస్ అంతా ఆ హిస్టరీ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి టీసీఎస్ కి కేవలం 21.6 ఎకరాలు భూమి కేటాయించారు. కానీ ఈ కంపెనీ దానికంటే ఎక్కువ 5,780 కోట్లు పెట్టుబడులు పెట్టేస్తుందంటూ దీనికి ఏకంగా 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఒక్కొక్క ఎకరం భూమి విలువ కూడా 50 కోట్లు. ఎవరైతే ఈ కంపెనీ పేరుతున్న డైరెక్టర్ ఉన్నారో అబ్బోరు సతీష్ కానీ, లేకపోతే పెందుర్తి విజయ్ కుమార్, ఆయన కుమారుడు కౌశిక్, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, సానుభూతి పరులు, నారా లోకేష్ తో పరిచయం అయినటువంటి వ్యక్తులు. నారా లోకేష్ విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు కలిసినటువంటి వ్యక్తులు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇక్కడ ఈ లింక్ అంతా కూడా చూస్తే చాలా స్పష్టంగా మన పార్టీ అనో లేదా మన కులం అనో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే, డైరెక్టర్లుగా ఉంటే వాళ్ళకి ఏ స్థాయిలో భూ పందారు, ఎన్ని వేల కోట్ల భూములైనా సరే తెగబడి కేటాయిస్తారన్న విషయం ఈ రోజు మరొకసారి స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇంకా స్పందించలేదు. దీనికి సంబంధించి ధర అంతా ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార వర్గాల్లో ఇది తీవ్ర సంచలనంగా మారింది. రైట్ సతీష్.